క్రింది వానిలో సరైన ప్రవచనం. క్రింది వాటిలో సరైన ప్రవచనం ఏంటంటే మనకి అంతర్గత ప్రేరణ అనేది దీర్ఘకాలికమైనది అనేది మనకి సరైన సమాధానం. ఎప్పుడైనా అంతర్గత ప్రేరణే కదా మనకి దీర్ఘకాలికమైనది. కాబట్టి అంతర్గత ప్రేరణ దీర్ఘ దీర్ఘకాలికమైనది అనేది సరైన ప్రవచనం. గుర్తింపు గణన మనకి గుర్తింపు గణనకు ఫార్ములా ఉంటుంది కదండీ! తను ప్రశ్నలో అన్నీ ఇచ్చేసాడు. ఒక క్వెషన్ మార్క్ ఇచ్చాడు. ఆ క్వెషన్ మార్క్ ప్లేస్‌లో ఉండాల్సిన దాన్ని మనల్ని కనుక్కోమన్నాడు. గుర్తింపు గణన సరైన ప్రయత్నాల సంఖ్య మైనస్ తప్పు ప్రయత్నాల సంఖ్య బై మొత్తం ప్రయత్నాల సంఖ్య ఇంటూ 100. కాబట్టి మనకి గుర్తింపు గణనకు ఫార్ములా ఏంటి? సరైన ప్రయత్నాల సంఖ్య మైనస్ తప్పు ప్రయత్నాల సంఖ్య బై మొత్తం ప్రయత్నాల సంఖ్య ఇంటూ 100 అనేది మనకి సరైన సమాధానం అవుతుంది. కింది ప్రవచనాలను పరిశీలించి సరైన దాన్ని గుర్తించండి. మనకి ఫస్ట్ ఆప్షన్ అభ్యసనం అనేది ఎప్పుడూ మనకి ఒక లక్ష్యంతో ఉంటుంది కాబట్టి అభ్యసనం లక్ష్య నిర్దేశితం సరైనదే. సెకండ్ ఆప్షన్ చూడండి, అభ్యసనం స్థిరం అన్నాడు. అభ్యసనం స్థిరం కాదండి, అభ్యసనం గతిశీలకమైనది. అంటే అభ్యసనం ఎప్పుడూ మార్పు చెందుతూనే ఉంటుంది. సి అభ్యసన వేగం వ్యక్తి నుండి వ్యక్తికి వేరుగా ఉంటుంది అన్నాడు. సరైనదే. మనకి అభ్యసనంలో వైయక్తిక భేదాలు ఉంటాయి కదా. ఫోర్త్ ఆప్షన్ ఒక సందర్భంలో నేర్చుకున్న విషయం వేరొక సందర్భం అన్వయించలేమన్నాడు. ఇది మనకి సరి అయినది కాదు. ఎందుకంటే మనకి అభ్యసన బదలాయింపు జరుగుతుంది కదా. ఒక సందర్భంలో నేర్చుకున్న అభ్యసనం అనేది మరొక సందర్భంలో పాక్షికంగా లేదా సంపూర్ణంగా బదలాయించవచ్చు. కాబట్టి మనకి సరైన స్టేట్మెంట్లు ఏంటి? అభ్యసనం లక్ష్య నిర్దేశితం, అభ్యసన వేగం ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వేరుగా ఉంటుంది అనేది సరైన సమాధానాలు. ఒక పిల్లవాడు 10వ తరగతిలో చదివి తెలుగు చదివి ఇంటర్మీడియట్లో సంస్కృతం చదివాడు. ఇప్పుడు అతను తెలుగు పునఃస్మరణ చేయబోగా సంస్కృతం అడ్డంకిగా మారింది. దీన్ని ఎలా వివరించవచ్చు? ఎలా అని చూడండి. ఫస్ట్ మనకి తెలుగు చదివాడు, దాని తర్వాత సంస్కృతం చదువుతున్నాడు. కానీ అతను తెలుగును గుర్తు చేసుకుంటా ఉంటే సంస్కృతం అతనికి అడ్డు వస్తుందంట. కాబట్టి కొత్త అంశాలు పాత అంశాల పునఃస్మరణకు అడ్డంకిగా మారితే మనకి ఏమిటది? తిరోగమన అవరోధం. అదే పాత అంశాలు కొత్త అంశాల పునఃస్మరణకి అడ్డుగా మారితే పురోగమన అవరోధం. కొత్త అంశాలు పాత అంశాల పునఃస్మరణకి అడ్డుగా మారితే తిరోగమన అవరోధం. ఇక్కడ కొత్తగా చదివిన అంశం ఏమిటి మనకి? సంస్కృతం. కానీ తెలుగుని రివైజ్ చేస్తూ ఉంటే సంస్కృతం గుర్తొస్తుందంట. ఇక్కడ ఏం జరుగుతుంది? కొత్త అంశాలు పాత అంశాల పునఃస్మరణకి అడ్డొస్తున్నాయి కాబట్టి తిరోగమన అవరోధం. క్రింది వానిలో అంతర్గత ప్రేరణకు ఉదాహరణ. క్రింది వాటిలో అంతర్గత ప్రేరణకు ఉదాహరణ ఏంటండి? మంచి మార్కులు రావడానికి చదవడం బహిర్గత ప్రేరణ, డబ్బు సంపాదించడానికి పనిచేయడం బహిర్గత ప్రేరణ, బహుమతి గెలవడం కోసం పనిచేయడం లేదా బహుమతి గెలవడం కోసం ఆడడం బహిర్గత ప్రేరణ. కానీ ఆనందం కోసం స్వీయ సంతృప్తి కోసం చదవడం అనేది అంతర్గత ప్రేరణ. విద్యార్థి ఆధార్ నంబర్ చెప్పిన వెంటనే 1 లేదా 2 క్షణాలలో తిరిగి ఆ సంఖ్యను తప్పు లేకుండా చెబితే అతనిలో ఉండే స్మృతి ఏమిటండి? విద్యార్థి ఆధార్ సంఖ్య చెప్పిన వెంటనే, అంటే ఆధార్ నంబర్ చెప్పిన వెంటనే 1 లేదా 2 క్షణాలలో తిరిగి ఆ సంఖ్యను తప్పు లేకుండా చెబితే అతడిలో ఉండే స్మృతి సంవేదనా స్మృతి. సంవేదనా స్మృతి స్వల్పకాలికం అండి. 1 లేదా 2 క్షణాలు మాత్రమే ఉంటుంది. క్రింది వానిలో ధనాత్మక ప్రేరణ. క్రింది వానిలో మనకు ధనాత్మక ప్రేరణ ఏమిటండి? క్రింది వానిలో పాజిటివ్ మోటివేషన్. గుర్తించకపోవడం అనేది నెగిటివ్ మోటివేషన్, నింద అనేది నెగిటివ్ మోటివేషన్, నిరసించడం నెగిటివ్ మోటివేషన్. కానీ పొగడ్త అనేది మనకి ధనాత్మక ప్రేరణ అవుతుంది. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ విద్యార్థుల అభ్యసనం, వారు కనిపించే ఒప్పుల సంఖ్య నిష్పాదన క్రమంగా పెరిగే అభ్యసన వక్రరేఖ. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ విద్యార్థుల అభ్యసనం, వారు కనబరిచే తప్పుల సంఖ్య నిష్పాదన క్రమంగా పెరిగే అభ్యసన రేఖ ఏంటండి? మనం ఉదాహరణకి నంబర్స్ తీసుకుందాం. మనకి మీ అందరికీ ఆరోహణ క్రమం తెలుసు కదా. ఆరోహణ క్రమం అంటే అర్థం ఏమిటండి? స్మాల్ టు లార్జెస్ట్కి వెళ్తుంది కదా. ఇక్కడ ఏం చేస్తుంది? నెంబర్ క్రమం అనేది పెరుగుతూ వెళ్తుంది. ఇక్కడ కూడా అభ్యసనం అనేది క్రమంగా పెరుగుతూ ఉంది కాబట్టి మనకి ఆరోహణ అభ్యసన వక్రరేఖ అవుతుంది.
అభ్యసనం పెరుగుతూ ఉంటే ఆరోహణ అభ్యసన వక్రరేఖ. మనం కూడా కిందిచ్చిన సంఖ్యల్ని ఆరోహణ క్రమంలో అమర్చండి అంటే ఏం చేస్తాం? ఒక నంబర్ నుంచి ఇంకో నంబర్‌కి చిన్న నుంచి పెద్దగా రాస్తాం కదా! అక్కడ కూడా నంబర్ల వరుస క్రమం అనేది ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా క్రమంగా అభ్యసనం పెరుగుతుంది కాబట్టి ఆరోహణ అభ్యసన వక్రరేఖ. అసెండింగ్ లెర్నింగ్ కర్వ్. విస్మృతికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. విస్మృతికి సంబంధించి సరైన సమాధానం. మనకి సెకండ్ ఆప్షన్ చూడండి. స్వప్న విశ్లేషణ ద్వారా దమనపరిచిన విషయాలను రాబడతారు సరే అనేదే. ఫ్యూజ్ అనేది ఒక అపసామ్యాన్ని విస్మృతి. కాబట్టి బి మరియు సి స్టేట్మెంట్లు విస్మృతికి సంబంధించిన సరైన స్టేట్మెంట్లు. ఫస్ట్ ఆప్షన్ చూడండి. అణు ఉపయోగం వల్ల అంటే ఉపయోగించకపోవడం వల్ల చాలక మరియు యాంత్రిక కౌశలాలు క్షీణిస్తాయన్నాడు. ఇది సరైనది కాదు. మనం ఉపయోగించకపోయినా సరే చాలక మరియు యాంత్రిక కౌశలాలు అనేవి మనకు మనకి గుర్తుంటూనే ఉంటాయి. వన్స్ మీరు సైకిల్ తొక్కడం నేర్చుకుంటే అది మీకు జీవితాంతం ఉపయోగించకపోయినా ఆ సైకిల్ తొక్కడం అనేది గుర్తుంటుంది కదా! కాబట్టి మనకి స్టేట్మెంటే సరికాదు. పిల్లల పొందిన జ్ఞానం కొంతకాలం తర్వాత అంచనా వేయడం ఈ రకమైన మదింపు. పిల్లల పొందిన జ్ఞానం కొంతకాలం తర్వాత మదింపు చేయడం అనేది అభ్యసనం యొక్క మదింపు. పిల్లల పొందిన జ్ఞానం కొంతకాలం తర్వాత దాన్నే మనం సంగ్రహణాత్మక మూల్యాంకనం లేదా సంగ్రహణాత్మక మదింపు అని కూడా అంటాం. కొంతకాలం తర్వాత కాబట్టి అభ్యసనం యొక్క మదింపు. అభ్యసనంలో సోపానం కానిది. కింది వాటిలో అభ్యసనంలో సోపానం కానిది ఏంటి? మనకి గమ్యాన్ని నిర్దేశించుకోవడం అభ్యసనం సోపమే. గమ్యాన్ని చేరుకోవడంలో ఆటంకాలు అధిగమించడం అభ్యసనం సోపమే. అవసరం ఏర్పడడం కూడా అభ్యసనం సోపమే. కానీ ఫస్ట్ ఆఫ్ చూడండి, ఏకాంత అభ్యసనం అనేది మనకి అభ్యసనం యొక్క సోపానం కాదు. దృశ్యాలు, శబ్దాలు, రుచి మరియు స్పర్శ ద్వారా జరిగే అభ్యసనాన్ని ఇలా అంటారు. ఎలా అంటారండి? ప్రత్యక్ష అభ్యసనం అంటారు. మనకి దృశ్యాలు, శబ్దాలు, రుచి మరియు స్పర్శ ద్వారా జరిగే అభ్యసనాన్ని ప్రత్యక్ష అభ్యసనం అంటారు. క్రింది వానిలో ప్రాథమిక అవసరానికి చెందనిది. క్రింది వాటిలో ప్రాథమిక అవసరానికి చెందనిది మనకి నీరు, నిద్ర, ఆహారం అనేవి మనకి ప్రాథమిక అవసరాలే. కానీ మనకి విద్య అనేది ప్రాథమిక అవసరం కాదు. విద్య అనేది మనకి ప్రాథమిక అవసరం కాదు. ప్రతిఫలాన్ని ఆశించి కానీ శిక్షణ తప్పించుకోవడానికి కానీ కాకుండా ఆనందం కోసం పుస్తకం చదవడం అంతర్గత ప్రేరణ. ఆనందం కోసం, స్వీయ సంతృప్తి కోసం ఏదైనా పని చేయడం అంతర్గత ప్రేరణ. అభ్యసనం జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల కలిగే మార్పు కాదు, అనుభవం ద్వారా జరిగే మార్పు. ఈ నిర్వచనం ఇచ్చింది ఎవరు మనకి? ఎర్జన్ హన్. ఎర్జన్ హన్ అనేది ఒక మందు పేరును గుర్తుపెట్టుకుంటే మనకు మందు తాగితే జబ్బు, అలసట వస్తుంది కానీ అభ్యసనం రాదు కదా. కాబట్టి ఎర్జన్ హన్. క్రింది వానిలో సాంఘిక పునర్బలనం. క్రింది వానిలో సాంఘిక పునర్బలనం ఏమిటి? మనకి చిరునవ్వు, పొగర్త, కౌగులింత ఇవన్నీ కూడా మనకి సాంఘిక పునర్బలనం కిందకి వస్తాయి. మాస్లో అవసరాల అనుక్రమిక సిద్ధాంతంలో ఉన్నత క్రమ అవసరాలు ఏంటి? మనకి ఉన్నత క్రమ అవసరాలు మనకి ఆత్మ ప్రస్తావన, గుర్తింపు, ప్రేమ సంబంధిత అవసరాలు అనేవి మనకి అనుక్రమిక సిద్ధాంతంలో ఉన్నత క్రమ అవసరాలు. ఆరోహణ అభ్యసన వక్రరేఖలో x-అక్షం నందు ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ ఆరోహణ అభ్యసన వక్రరేఖలో x-అక్షం నందు ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ ఏం జరుగుతుంది? దక్షత క్రమేణా పెరుగుతుంది. కాబట్టి ఆరోహణ అభ్యసన వక్రరేఖలలో x-అక్షం నందు ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దక్షత క్రమేణా పెరుగుతుంది. ఒక విద్యార్థి 18వ ఎక్కాన్ని 20 సార్లు అభ్యసించడం ద్వారా నేర్చుకున్నాడు. 1 నెల తర్వాత తిరిగి పునఃస్మరణ చేయబోగా తడబడ్డాడు. 5 సార్లు పునరభ్యాసం చేసిన వెంటనే మరలా యథావిధిగా చెప్పగలిగాడు. అతనిలో పొదుపుగానే ఎంతండి? మనకి మొత్తం ఎన్ని ప్రయత్నాలండి? 20. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు ఎన్నిండి? 5 సార్లు పునరభ్యసనం చేసి మరలా యథావిధిగా చెప్పగలిగాడు. కాబట్టి 20 - 5/20 ఇంటూ మనకు 100 కదా. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. సో మనకు 20లోంచి 5 పోతే 15, 20. 20 టేబుల్ మనకి 100లో
5 టైమ్స్ 15 7 ఆర్ 75. కాబట్టి అతని పొదుపు గణనంతా 75%. మనోవైజ్ఞానిక సాంకేతిక పదాలు వాటి భాష ఆవిర్భాల సరైన జతను గుర్తించండి. మనకి జైగార్నిక్ అనేది రష్యన్ భాషా పదం, ఎమోవియర్ అనేది మనకి లాటిన్ భాషా పదం, డిస్లెక్సియా అనేది మనకి గ్రీకు భాషా పదం, డెజావు అనేది మనకి ఫ్రెంచ్ అవు కదా, ఫ్రాన్స్. వ్యక్తిలో అంతర్గత మార్పులతో పరిపక్వతతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వత మార్పుగా అభ్యసనాన్ని నిర్వచించింది ఎవరు మనకి? హిల్ గార్డ్. ఎవరండి మని? హిల్ గార్డ్. వ్యక్తిలో అంతర్గత మార్పులతో పరిపక్వతతో నిమిత్తం లేకుండా, మనం క్రికెట్ ఆడుకున్నప్పుడు గార్డు యూస్ చేస్తారు కదండి, ఆ గార్డు మనకి డ్రెస్ లోపలే ఉంటుంది కాబట్టి ఇక్కడ అంతర్గత మార్పులు. అంతర్గతం అంటే కూడా మనకు లోపలే కదా, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. వ్యక్తి అంతర్గత మార్పులతో పరిపక్వతతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వత మార్పుగా అభ్యసనాన్ని నిర్వచించింది మనకి హిల్ గార్డ్. కింది వానిలో అచేతన బలవంతపు విస్మృతిగా పిలువబడేది ఏంటి మనకి? దమనం. దమనం అంటే బలవంతపు విస్మృతి. సరికాని జతను గుర్తించండి. కింది వాటిలో సరికాని జత. శారీరక హద్దు అనేది మనకి అభ్యసనంలో ఆఖరి స్థాయి సరి అయినదే. పీఠభూమి దశ అభ్యసన వేగం తాత్కాలికంగా నిలిచిపోతుంది, సరి అయినదే. చాంచల దశ అభ్యసన వేగం స్థిరంగా ఉంటుంది అన్నాడు. మనకి చాంచల దశలో అభ్యసన వేగం స్థిరంగా ఉండదు అండి. ప్రారంభ స్ఫూర్తి అభ్యసనం వేగం అతి ఎక్కువ. కాబట్టి మనకి సరికాని స్టేట్మెంట్ ఏంటి? స్టేట్మెంట్ సి సరికాదు. పెన్ను రాయడానికి డస్టర్ నల్లబల్ల తుడవడానికి ఉపయోగపడుతుందని పేర్కొనడం ఏ రకమైన అభ్యసనం మనకి? ప్రత్యక్ష అభ్యసనం. ఏ రకమైన అభ్యసనం? ప్రత్యక్ష అభ్యసనం. పునఃస్మరణను మాపనం చేయడానికి ఉపయోగించే పద్ధతే మనకి కథనాలు. ఏమిటది? కథనాలు. వేర్పాటు అంటే అర్థం ఏమిటండి? సెగరేషన్ అంటే ఇచ్చిన సమూహంలో డిఫరెంట్గా ఏది ఉంటుందో అదే మనకి బాగా గుర్తుంటుంది, అదే వేర్పాటు. కన్సాలిడేషన్ అంటే అర్థం ఏమిటి? మనం చదివినప్పుడు మొట్టమొదటి నిమిషం చాలా ముఖ్యమైనది అని చెప్పడమే కన్సాలిడేషన్. దమనం అంటే బలవంతపు విస్మృతి. మేయర్ ప్రకారం గమ్య నిర్దేశకమైన చర్యే ప్రేరణ. మేయర్ ప్రకారం గమ్య నిర్దేశకమైన చర్య ప్రేరణ. డెజావు అంటే అర్థం ఏమిటండి? డెజావు అంటే ప్రస్తుత సన్నివేశాన్ని గతంలో అనుభూతి చెందినట్లు అనిపించే ఒక సంవేదనే డెజావు. ప్రస్తుత సన్నివేశాన్ని గతంలో అనుభూతి చెందినట్లు అనిపించే ఒక సంవేదనే డెజావు. క్రింది వాటిలో సరైన ప్రవచనం. ప్రేరణ అంటే ఉత్సాహాన్ని పెంపొందించడానికి లేదా తగ్గించడానికి దోహదం చేసే కారకం. ప్రేరణ అంటే ఉత్సాహాన్ని పెంపొందించడానికి లేదా తగ్గించడానికి దోహదం చేసే కారకం అనేది సరైన ప్రవచనం. అభ్యసనంలో కుంభాకార వక్రరేఖ కనబడే సందర్భం ఏమిటండి మనకి? పూర్వజ్ఞానం కలిగిన విషయాలు అభ్యసించేటప్పుడు ఏర్పడే వక్రరేఖే కుంభాకార వక్రరేఖ. పూర్వజ్ఞానం కలిగిన విషయాలు అభ్యసించేటప్పుడు ఏర్పడే వక్రరేఖే కుంభాకార వక్రరేఖ. సగంలో ఆపిన పనులు పూర్తి చేసిన పనుల కంటే చక్కగా గుర్తుంటాయని తెలిపినది ఎవరండి మనకి? జైగార్నిక్. అదే మనం జైగార్నిక్ ప్రభావం అంటాం. సగంలో ఆపేసిన పనులు పూర్తి చేసిన పనుల కంటే బాగా గుర్తుంటాయని చెప్పింది జైగార్నిక్. ఒక బాలుడు ఒక నిర్వచనాన్ని 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత 12 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. అతని పొదుపుగానే అంటుంది. పొదుపుగన్న ఫార్ములా ఏంటి? అసలు ప్రయత్నాలు 20 మైనస్ పునరభ్యసన అంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు 12 అసలు ప్రయత్నాలు ఇంటూ 100. మనకి 12 - 8 20 టేబుల్ 100లో 5 టైమ్స్ 8 5 ఎంత అండి? కాబట్టి అతని పొదుపుగాన శాతం అంతా 40%. అభ్యసన వక్రరేఖలో అభివృద్ధి లేని స్థితికి గల ముఖ్య కారణం ఏమిటండి? అభ్యసన వక్రరేఖలో అభివృద్ధి లేని స్థితికి ముఖ్య కారణం అడ్డంకులు మరియు అలసట. అదే మనం పీఠభూమి దశ అంటాం. పీఠభూమి దశ కారణాలు చాలా ఉంటాయి. దాంట్లో ఒకటి అడ్డంకులు మరియు అలసట.
వ్యక్తి తనకు వీలు కాని వస్తువులకు, పరిస్థితులకు సరైన విలువలు గుర్తించి ఎలాగైనా వాటిని తప్పక సాధించాలనే ప్రేరణ పొందడమే సాధన, ప్రేరణ అని నిర్వచించింది ఎవరు మనకి? ఇర్వింగ్ మరియు స్ స్నారోఫ్. క్రింది వాటిలో ద్వితీయ అవసరానికి చెందినది ఏమిటండి మనకి? ద్వితీయ అవసరానికి చెందినది ఏమిటండి మనకి? కింది వాటిలో ద్వితీయ అవసరానికి చెందినది మనకి నిద్ర అనేది మనకి ద్వితీయ అవసరానికి సంబంధించింది. అభ్యసన వక్రరేఖలో అభ్యసనం ఆగిపోయిందనే భ్రమ కలిగించే స్థాయి పీఠభూమి స్థాయి. ఏమిటది? పీఠభూమి స్థాయి. పురోగమన అవరోధం ఈ రకమైన అభ్యసన బదలాయింపు. పురోగమన అవరోధం మనకి ప్రతికూల అభ్యసన బదలాయింపు. ప అని గుర్తుపెట్టుకోవచ్చండి. పురోగమన అవరోధం అనేది ప్రతికూల అభ్యసన బదలాయింపు. ప. అభ్యసన అనుభవాలంటే ఏంటండి? అభ్యసన అనుభవాలంటే ఏమిటి? లక్ష్య సాధనకు రూపొందించబడ్డ కృత్యాలే అభ్యసన అనుభవాలు. అభ్యసనం కొరకు మదింపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? అభ్యసనం కొరకు మదింపు యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలకు ఎలా నేర్చుకోవాలో నేర్పించడం అనేది అభ్యసనం కొరకు మదింపు యొక్క ముఖ్య ఉద్దేశం. పునరభ్యసనంలో పొదుపు గణన దీనిని సూచిస్తుంది. పునరభ్యసనంలో పొదుపు గణన దేనిని సూచిస్తుందండి? మొదటి అభ్యసనంలో మరియు పునరభ్యసనంలో ప్రయత్నాల సంఖ్యల మధ్య తేడాని తెలియజేస్తుంది. అదే మనకి పొదుపు గణన దేనిని తెలియజేస్తుంది? మొదటి అభ్యసనంలో మరియు పునరభ్యసనంలో ప్రయత్నాల సంఖ్యల మధ్య తేడాని తెలియజేస్తుంది. క్రింది వాటిలో అభ్యసనంగా పరిగణించగలిగే మార్పు మనకు అభ్యసనంలో ఖచ్చితంగా అనుభవం ఉండాలి, శిక్షణ ఉండాలి, శాశ్వత మార్పు ఉండాలి. కాబట్టి థర్డ్ ఆప్షన్ చూడండి. అనుభవం, శిక్షణ వల్ల కలిగే మార్పునే మనం అభ్యసన మార్పుగా పరిగణిస్తాం. ఒక విద్యార్థి మొదటి పీరియడ్లో నేర్చుకున్న మొక్క భాగాలు అనే భావన రెండో పీరియడ్లో జనాభా పెరుగుదల భావనను నేర్చుకోవడానికి అడ్డంగా మారిపోవడాన్ని ఇలా పిలుస్తాం. ఇక్కడ ఏం జరిగిందండి? పాత అభ్యసనం అనే మొక్క భాగాలు కొత్తగా నేర్చుకున్న జనాభా పెరుగుదల అభ్యసనాన్ని అడ్డంకిపరుస్తుంది. కాబట్టి పాత అభ్యసనం అనేది కొత్త అభ్యసనాన్ని అవరోధపరిస్తే మనకి అది పురోగమన అవరోధం. అదే మనకి పురోగమన అవరోధం. అదే కొత్త అంశం అనేది పాత అంశాల పునఃస్మరణకు అడ్డొస్తే తిరోగమన అవరోధం. ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చండి, ఏం లేదు. సెకండ్ నేర్చుకుంటే మనం అంటే ఫస్ట్ విషయం ఎలాగో నేర్చేసుకున్నాం. సెకండ్ విషయాన్ని నేర్చుకుంటే మనం మన అభ్యసనంలో ఏముంటుంది? పురోగతి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? సెకండ్ అభ్యసనం ఆపేస్తుంది కాబట్టి దాన్నే మనం పురోగమన అవరోధం అంటాం. పురోగతి లేకుండా చేసేదే పురోగమన అవరోధం. క్రింది వాటిలో సరి అయిన జతను గుర్తించండి. మనకి ప్రారంభ స్ఫూర్తిలో అభ్యసన వేగం ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సరి అయినది కాదు. నెక్స్ట్, చాంచల్య దశలో అభ్యసన వేగం స్థిరమన్నాడు. ఇది కూడా మనకి సరి అయినది కాదు. థర్డ్ ఆప్షన్ చూడండి. పీఠభూమి దశలో అభ్యసన వేగం తాత్కాలికంగా నిలిచిపోతుంది అనేది సరి అయినదనమాట. మనకి ఫోర్త్ ఆప్షన్ శారీరక హద్దులు ఏం జరుగుతుందండి? అభ్యసనం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది, దాని తర్వాత ఆగిపోతుంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా మనకి సరి అయినది కాదు. కాబట్టి పీఠభూమి దశ అభ్యసన వేగం తాత్కాలికంగా నిలిచిపోవడం అనేది సరి అయినది. ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే ఆలోచించుకొని ఉండడం అన్న మైక్ ఐవర్ వాక్యం ఈ రకం ప్రేరణ. ఏ రకం ప్రేరణ అంటే మనకి సాధన ప్రేరణ. ఏమిటది? సాధన ప్రేరణ. ఆనందదాయక అభ్యసనం అంటే ఏమిటండి మనకి? ఆనందదాయక అభ్యసనం అంటే భయరహిత వాతావరణంలో అభ్యసించడమే ఆనందదాయక అభ్యసనం. ఆనందదాయక అభ్యసనం అంటే భయరహిత వాతావరణంలో అభ్యసనం కొనసాగడమే ఆనందదాయక అభ్యసనం. ఇది నేర్చుకున్న పనిని మళ్ళీ మళ్ళీ చేసే సామర్థ్యం. ఏమిటండి మనకది? స్మృతి అనేది నేర్చుకున్న పనిని మళ్ళీ మళ్ళీ చేసే సామర్థ్యం. ప్రతిరోజు బోధన అభ్యసన ప్రక్రియలో భాగంగా పిల్లల సామర్థ్యాలను మదింపు చేయడం
అభ్యసన లాగా మదింపు, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి కొన్ని ఉన్నత ప్రమాణాలు సాధించాలి అనే ధ్యేయం వైపుగా కొనసాగింపజేసే చర్యలతో కూడిన ప్రవర్తనే మనకి సాధన, ప్రేరణ. ఉన్నత లక్ష్యాలతో అనేక లక్ష్యాలతో సంబంధం ఉండి సాధారణంగా కొన్ని ఉన్నత ప్రమాణాలు సాధించాలి అనే ధ్యేయంతో కొనసాగింపజేసే చర్యలతో కూడిన ప్రవర్తనే సాధన, ప్రేరణ. అభ్యసనంలో పురోగామి, తిరోగామి పద్ధతులను కలిగి ఉండేది ఏమిటండి? అభ్యసనంలో పురోగామి, తిరోగామి పద్ధతులను కలిగి ఉండేది శాఖీయ కార్యక్రమయుత అభ్యసనం. తరగతి ప్రేరణలో పొగడ్త, నిందల గురించి పరిశోధన చేసింది ఎవరండి మనకి? ఎలిజబెత్ హర్లాక్. ఎలిజబెత్ హర్లాక్ గారు పొగడ్త, నిందల గురించి పరిశోధన చేస్తే థారండైక్ గారు దేని గురించి పరిశోధన చేశారు? బహుమతి, దండన గురించి పరిశోధన చేశారు. మాస్లో అవసరాల అనుక్రమిక సిద్ధాంతంలో ఉన్న నిమ్నస్థాయి అవసరాలు ఏంటండి మనకి? రక్షణ అవసరాలు, శారీరక అవసరాలు అనేవి మనకి నిమ్నస్థాయి అవసరాలు. జ్ఞానేంద్రియ గ్రాహకాల ద్వారా నేర్చుకున్న సమాచారాన్ని రికార్డ్ చేసే మెదడు సామర్థ్యం స్మృతి నిల్వ. జ్ఞానేంద్రియ గ్రాహకాల ద్వారా నేర్చుకున్న సామర్థ్యాన్ని నిల్వ చేసే రికార్డ్ చేసే మెదడు సామర్థ్యం స్మృతి నిల్వ. ఏమిటి మనకది? స్మృతి నిల్వ. క్రో అండ్ క్రో ప్రకారం అభ్యసనానికి ఆధారం ఏమిటి? క్రో అండ్ క్రో ప్రకారం అభ్యసనానికి ఆధారం అనుభవం. క్రింది వాణిలో గౌణ అవసరం. క్రింది వాణిలో గౌణ అవసరం ఏమిటి మనకి? గాలి, వ్యాయామం, దుస్తులు అనేవి మనకి ప్రాథమిక అవసరాలు అయితే ఉష్ణోగ్రత అనేది మనకి గౌణ అవసరం. అభ్యసన అంశాలు తొలుత కఠినంగా ఉండి క్రమంగా సులభతరంగాను, చివరికి మరలా కఠినంగా ఉన్నప్పుడు ఏర్పడే అభ్యసన రేఖలు ఏమిటి మనకి? అభ్యసన అంశాలు తొలుత కష్టంగా ఉండి ఆ తర్వాత సులభంగా ఉండి మరలా కష్టంగా ఉన్నప్పుడు ఏర్పడే అభ్యసన రేఖలు మనకి ఎస్ ఆకారపు అభ్యసన వక్రరేఖలు. ఏమిటవి? ఎస్ ఆకారపు అభ్యసన వక్రరేఖలు. ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేయడం దేనికి ఉదాహరణ? ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేయడం క్రమయుత అభ్యసనానికి ఉదాహరణ. అంతర్గత ప్రేరణ కలిగిన వ్యక్తులు ప్రధానంగా వీటి వలన ప్రేరణ పొందుతారు. అంతర్గత ప్రేరణ కలిగిన వ్యక్తులు ఆసక్తి వల్ల ప్రేరణ పొందుతారు. బహుమతులు, దండలను గుర్తింపు కోసం బహిర్గత ప్రేరణ ఉన్నవాళ్ళు వాటి ద్వారా ప్రేరణ పొందుతారు. తిరోగమన దిశలో ఉండే అభ్యసన వక్రరేఖ. తిరోగమన దిశలో ఉండే అభ్యసన వక్రరేఖ ఏమిటి మనకి? అదే మనకి కుంభాకార అభ్యసన వక్రరేఖ. తిరోగమన దిశలో ఉండే అభ్యసన వక్రరేఖే కుంభాకార అభ్యసన వక్రరేఖ, అవరోహణ వక్రరేఖ, రుణాత్మక వక్రరేఖ, నకారాత్మక వక్రరేఖ. కాబట్టి తిరోగమన దిశలో ఉండే వక్రరేఖలు అవన్నీ అనమాట. మనకి పుటాకార అభ్యసన వక్రరేఖ ఎలా ఉంటుందండి? పుటాకార అభ్యసన వక్రరేఖ పురోగమన దిశలో ఉంటుంది. దాన్నే మనం ఆరోహణ అభ్యసన వక్రరేఖని, ధనాత్మక అభ్యసన వక్రరేఖని, సకారాత్మక అభ్యసన వక్రరేఖని పిలుస్తాం. సాధారణంగా పద్యాలు, ఎక్కాలు నేర్చుకోవడం మనం ఉపయోగించే స్మృతి ఏంటండి? సాధారణంగా పద్యాలు, ఎక్కాలు నేర్చుకోవడానికి ఉపయోగించే స్మృతి బట్టి స్మృతి. కాలం గడిచే కొద్దీ విద్యార్థి నిష్పాదన పెరుగుతున్న సమయంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ మనకి ఏమిటది? ఆరోహణ అభ్యసన వక్రరేఖ. ఏమిటది? ఆరోహణ అభ్యసన వక్రరేఖ. ప్రేరేపిత విస్మృతిని ఇలా అంటారు. ప్రేరేపిత విస్మృతిని ఏమంటారండి? దమనాన్నే ప్రేరేపిత విస్మృతి అని అంటారు. ఎనిమిదో తరగతిలో కణం గురించి అభ్యసించిన విద్యార్థి 9వ తరగతిలో దాని గురించి విపులంగా నేర్చుకుంటాడు. ఇక్కడ ఉత్పన్నమయ్యే అభ్యసన వక్రరేఖ ఏమిటండి? అలాంటి సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ మనకి కుంభాకార వక్రరేఖ. ఏమిటది? కుంభాకార వక్రరేఖ. దాన్నే మనం ఏమంటాం? అవరోహణ అభ్యసన వక్రరేఖ అని కూడా పిలుస్తాం. పిల్లలు అభ్యసన లక్ష్యాలు ఏ మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపయోగపడే మూల్యాంకనం ఏమిటండి? అభ్యసనం యొక్క మూల్యాంకనం. పిల్లలు ఏ మేరకు నేర్చుకున్నారో లేదా ఏ మేరకు సాధించారో, పిల్లలు అభ్యసన లక్ష్యాలను ఏ మేరకు సాధించారో తెలుసుకునే మూల్యాంకనమే అభ్యసనం యొక్క మూల్యాంకనం.
ఈ దశలో అభ్యసనం చాలా వేగంగా జరుగుతుంది. ఏ దశలోనండి మనకి? ప్రారంభ స్ఫూర్తిలో అభ్యసనం అనేది మనకి చాలా వేగంగా జరుగుతుంది. పూర్తి చేసిన పనుల కంటే మధ్యలో ఆపేసిన పనులు ఎక్కువ కాలం గుర్తుండడాన్ని ఏమంటారు మనం? జైగార్నిక్ ప్రభావం అంటాం. పూర్తిగా చేసిన పనుల కంటే మధ్యలో ఆపేసిన పనులను గుర్తుండడాన్ని మనం జైగార్నిక్ ప్రభావం అంటాం. పీఠభూమి దశ లక్షణం ఏమిటండి? పీఠభూమి దశ లక్షణం ఏమిటండి మనకి? అభ్యసనంలో పురోగతి అనేది ఉండదన్నమాట. వ్యక్తిలో దీనివల్ల ఏర్పడిన మార్పులను అభ్యసనంగా పరిగణించము. దేనివల్ల అంటే మన శిక్షణ వల్ల వచ్చిన మార్పులు అభ్యసనమే, అనుభవం వల్ల వచ్చిన మార్పులు అభ్యసనమే, పునర్బలం చెందిన ఆచరణ వల్ల వచ్చిన మార్పులు కూడా అభ్యసనమే. కానీ పరిపక్వత వల్ల వచ్చిన మార్పులను మనం అభ్యసనంగా పరిగణించము. అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారం అని నిర్వచించింది ఎవరండి? అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారం అని చెప్పింది వుడ్వర్త్. ఎవరు? వుడ్వర్త్. వ్యక్తుల విజయాల ద్వారా ప్రేరణ పొందినప్పుడు ఆ ప్రేరణను ఇలా అంటారు. వ్యక్తుల విజయాల ద్వారా ప్రేరణ పొందినప్పుడు ఆ ప్రేరణని మనం అంతర్గత ప్రేరణ అని అంటాం. గుర్తింపు సామర్థ్యాన్ని కొలిసే ప్రశ్నలు. గుర్తింపు సామర్థ్యాన్ని కొలిసే ప్రశ్నలు ఏమిటి మనకి? జతపరిచే ప్రశ్న. గుర్తింపు సామర్థ్యాన్ని కొలిసే ప్రశ్నలే జతపరిచే ప్రశ్నలు. క్రింది వానిలో అంతర్గత ప్రేరణ. క్రింది వానిలో అంతర్గత ప్రేరణ ఏమిటి మనకి? స్వీయ సంతృప్తి కోసం చదవడమే అంతర్గత ప్రేరణ. విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఫీడ్బ్యాక్ అందించే మూల్యాంకనం. విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఫీడ్బ్యాక్ అందించే మూల్యాంకనమే అభ్యసనం కొరకు మూల్యాంకనం. వస్త్రాలు, ఇల్లు మరియు విద్య అనేది. వస్త్రాలు, ఇల్లు, విద్య అనేది మనకి ఏ అవసరాలండి? మనకి ప్రాథమిక అవసరాలు. ఏమిటవి? ప్రాథమిక అవసరాలు. అభ్యసనానికి సంబంధించిన సరైన నిర్వచనం ఏమిటండి? అభ్యసనం స్థిరమైనది అన్నాడు. అభ్యసనం స్థిరమైనది కాదు, అభ్యసనం గతిశీలకమైనది. అభ్యసనం అనేది గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది. ఇది మనకి అభ్యసనానికి సంబంధించిన సరైన నిర్వచనం. అభ్యసనంలో వైయక్తిక భేదాలు ఉండవన్నాడు. అభ్యసనంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. అభ్యసనం తాత్కాలిక మార్పు కాదండి. అభ్యసనం అనేది దాదాపు శాశ్వతమైన మార్పు. రాజు 25 అర్ధరహిత పదాల గల జాబితాను 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకున్నాడు. ఈసారి అతనికి 8 ప్రయత్నాలే పట్టింది. అతని పొదుపుగానే ఎంత అండి? మనకి ఫార్ములా ఏంటి? అసలు ప్రయత్నాలు ఎంత? 20, పునరభ్యసన ప్రయత్నాలు 8, మొత్తం అసలు ప్రయత్నాలు ఇంటూ 100. 20 ఎక్కం 100లో 5 టైమ్స్ 12 5 ఎంత? 60. కాబట్టి అతని పొదుపుగానే ఎంత? మనకి 60. సీను 10వ తరగతిలో హిందీ చదివి ఇంటర్లో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా ఎంచుకున్నాడు. పరీక్షలో సంస్కృత పదాలు గుర్తుకు తెచ్చుకుంటే హిందీ ఆటంకం కలిగిస్తుంది. ఇక్కడ ఏం చేస్తుందండి? పాత అభ్యసనం అనేది కొత్త అభ్యసనాన్ని పునశ్చరణ చేస్తున్నప్పుడు ఆటంకం కలిగిస్తుంది కాబట్టి తిరోగమన అవరోధం. వినోద్ ఇంద్రధనుస్సులోని రంగులను గుర్తించుకోవడానికి విబ్జార్ అనే కోడ్ ఉపయోగించారు. ఇది ఈ స్మృతిని పెంపొందించే టెక్నిక్. ఏ స్మృతిని అండి మనకది? విబ్జార్ అనేది మనకు ఒక కొండ గుర్తు కదా, కాబట్టి అది కొండ గుర్తుల ఉపయోగం కిందకి వస్తుంది. ఏమిటది? కొండ గుర్తుల ఉపయోగం. ఉపాధ్యాయుడు పిల్లలను గత తరగతిలో బోధించిన అంశానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరీక్షించదలసిన విద్యార్థుల యొక్క ఏం చేస్తున్నాడు? గత తరగతిలో బోధించిన ప్రశ్నలు అడుగుతున్నాడు కాబట్టి జ్ఞప్తికి తెచ్చుకునే సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నాడు. విజయ్ ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తించుకుంటాడు. ప్రయోగపూర్వకంగా చేస్తున్నాడు కాబట్టి క్రియాత్మక స్మృతి. అదే మనం క్రియాత్మక స్మృతి. ఏదైనా ఒక పనిని ప్రయోగపూర్వకంగా కాకుండా చదవడం ద్వారా గుర్తించుకుంటే నిష్క్రియాత్మక స్మృతి. ఏదైనా ఒక పనిని అర్థంతో సంబంధం లేకుండా నేర్చుకుంటే బట్టి స్మృతి. అవసరాల అనుక్రమిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు మనకి? మాస్లో. అవసరాల అనుక్రమిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మాస్లో.
క్రింది వానిలో అభ్యసనం లక్షణం గురించి సరికాని వాక్యం. ఫస్ట్ ఆప్షన్, అభ్యసనం అనేది గమ్య నిర్దేశక చర్య, సరి అయినదే. అభ్యసనం అనేది సంచిత స్వభావం కలిగింది, ఇది కూడా సరి అయినదే. అభ్యసనం అనేది గతిశీలకమైనది, సరి అయినదే, ఎందుకంటే అభ్యసనంలో మార్పులు వస్తూ ఉంటాయి. కానీ ఫోర్త్ ఆప్షన్ చూడండి, అభ్యసనం అనేది మనకి ఒక ప్రక్రియ మాత్రమే, కానీ అభ్యసనం అనేది ఫలితం కాదు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ మనకి సరి అయినది కాదు. అభ్యసనం ఒక ప్రక్రియ మాత్రమే, ఫలితం కాదు. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ అభ్యసనంలో కనబడే తప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా తగ్గే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖలు ఏమిటి మనకి? అవరోహణ అభ్యసన వక్రరేఖ. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ అభ్యసనంలో కనబడే తప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా తగ్గే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖలే అవరోహణ వక్రరేఖలు. కింది వాటిలో ప్రాథమిక అవసరం. కింది వానిలో ప్రాథమిక అవసరం ఏంటండి? నిద్ర అనేది మనకి ప్రాథమిక అవసరం. ఇంద్రధనస్సులోని రంగులను విబ్జార్లా గుర్తించుకునే పద్ధతి మనకి కొండ గుర్తులు. ఏమిటి మనకది? కొండ గుర్తులు. స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరండి? స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎబ్బింగ్ హౌస్. అభ్యసనం జరిగే కాలం ఏమిటండి మనకి? గర్భాధారం జరిగినప్పటి నుండి చనిపోయే వరకు మనకి అభ్యసనం అనేది జరుగుతూనే ఉంటుంది. అభ్యసన వక్రంలో చివరి దశ ఏమిటి మనకి? అభ్యసన వక్రంలో చివరి దశ శారీరక హద్దు. వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం ఏమిటి? వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం పునఃస్మరణ అనే సామర్థ్యాన్ని వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షిస్తారు. క్రింది వానిలో అంతర్గత ప్రేరణ ఏమిటి మనకి? స్వయం సంతృప్తి అనేది అంతర్గత ప్రేరణ. ఈ రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకొని గుర్తుంచుకుంటాడు. ఏ రకమైన స్మృతి అండి? తార్కిక స్మృతి. కింది వాటిలో ప్రాథమిక అవసరం ఏమిటంటే మనకి? రక్షణ అవసరం అనేది మనకి ప్రాథమిక అవసరం. పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం దీనికి సంబంధించింది. పురోగమన అవరోధం, తిరోగమన అవరోధాలు అనేవి మనకి విస్మృతికి సంబంధించినవి. దేనికి సంబంధించినవి? విస్మృతికి సంబంధించినవి.